ముందుగా అందరికీ ఆచార్య దేవోభవ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పద్య భాగం. 1వ పాఠం సత్యప్రాశస్త్యము, 2వ పాఠం శాంతికాంక్ష, 3వ పాఠం హనుమత్ సందేశం, 4వ పాఠం కన్యక, 5వ పాఠం కర్మభూమిలో పూసిన ఓ పువ్వ. 5 పాఠాలు నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం లాస్ట్ది, పాఠం 6వ పాఠం. ఈ పాఠంతో పద్యభాగం కంప్లీట్ అయిపోతుంది. ఈ దారి ఎక్కడికి పోతుంది ఈ పాఠంతో ఈరోజు నేను చెప్తున్నాను. ఈ దారి ఎక్కడికి పోతుంది. అద్దేపల్లి రామమోహన్ రావు. ఇవి ఇందులోని ప్రధాన అంశాలు చూద్దాం. అద్దేపల్లి రామమోహన్ రావు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 1936 సెప్టెంబరు 6వ తేదీన జన్మించారు. తొలి రోజుల్లో అద్దేపల్లి రామ్మోహన్ రావు మధుజ్వాల అనే పద్య కావ్యాన్ని రచించారు. అంతర్జ్వాల, రక్త సంధ్య, గోదావరి నా ప్రతిబింబం, మెరుపు పువ్వు, సంగం శరణం గచ్చామి మొదలైన రచనలు చేశారు అద్దేపల్లి. శ్రీశ్రీ కవితా ప్రస్థానం అనే అద్దేపల్లి తొలి విమర్శనా గ్రంథం. పొగచూరిన ఆకాశం, తెరలు, కాలం మీద సంతకం, అల్లూరి సీతారామరాజు లాంటి వచన కావ్యాలు రాశారు. మాతృభాష ప్రాధాన్యాన్ని, సంస్కృతి విలువలను తెలియజేసే అద్దేపల్లి రచన పొగచూరిన ఆకాశం కవితా సంపుటిలోనిది. అభ్యుదయ విప్లవ కవిత్వాలు, సిద్ధాంతాలు, శిల్పరీతులు అనేది అద్దేపల్లి PhD సిద్ధాంత గ్రంథం. ఇవి ఈ పాఠానికి సంబంధించిన ప్రధాన. ఇంకా ప్రశ్నలు చూద్దాం. కుందుర్తి కవితా వైభవం అనే విమర్శనా గ్రంథం రాసిన వారు జీవి సుబ్రహ్మణ్యం, అద్దేపల్లి రామమోహనరావు, SV రామారావు, SV సత్యనారాయణ. జవాబు అద్దేపల్లి సత్యనారాయణ. దృష్టిపదం అనే రచన చేసిన వారు కుందుర్తి ఆరుద్ర, అద్దేపల్లి రామ్మోహనరావు, సి నారాయణరెడ్డి. జవాబు అద్దేపల్లి రామ్మోహనరావు. బియ్యంలో రాళ్ళులా, తెలుగులో ఇంగ్లీషు కలిపి ప్రాణాలు నములుతున్న నాయకులు అనే మాటలు పలికిన వారు అద్దేపల్లి, అజంతా, బోయి భీమన్న, జీవి సుబ్రహ్మణ్యం. జవాబు అద్దేపల్లి. అంతర్జాతీయ వ్యాపార తుఫానులో సొంత ముద్ర చెరిగిపోయిన వింత వస్తువును నేను అని ప్రపంచీకరణను నిరసించిన వారు తాపీ ధర్మారావు, కరుణాశ్రీ, అద్దేపల్లి, కట్టమంచి. జవాబు అద్దేపల్లి. అమ్మతనం ముందు అమ్మకం తనం ఓడిపోతుంది అని ఆశించిన కవి అద్దేపల్లి రామ్మోహనరావు, దేవులపల్లి రామానుజరావు, గొల్లపూడి మారుతిరావు, చేకూరి రామారావు. జవాబు అద్దేపల్లి రామమోహనరావు. ఇవి ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం యొక్క ప్రధాన అంశాలు, ఇంకా ప్రశ్నలు. ఈ పాఠంతో 6వ పాఠంతో పద్యభాగం కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం. మళ్ళీ మరొక అంశంతో కొత్త విషయాలు తెలుసుకుందాం.